ఇవాళ నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తారు. తుమ్మలపెంటలో మత్స్యకార సేవా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. మత్స్యకారుల సేవా నిధులను సీఎం విడుదల చేస్తారు. ప్రతి కుటుంబానికి 20,000 ఆర్థిక సాయం చేస్తారు. దీంతో 1,30,000 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. రేపు కుప్పంలో చంద్రబాబు పర్యటిస్తారు. ప్రసన్న తిరుపతి గంగమ్మను దర్శించుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఇవాళ నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తారు. తుమ్మలపెంటలో మత్స్యకార సేవా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. మత్స్యకారుల సేవా నిధులను సీఎం విడుదల చేస్తారు. ప్రతి కుటుంబానికి 20,000 ఆర్థిక సాయం చేస్తారు. దీంతో 1,30,000 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. రేపు కుప్పంలో చంద్రబాబు పర్యటిస్తారు. ప్రసన్న తిరుపతి గంగమ్మను దర్శించుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ ఫోన్ ద్వారా అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఈ పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అయితే ఈ రోజు నెల్లూరు జిల్లా కావలికి సంబంధించి తుమ్మలపట్ట గ్రామానికి అయితే మత్స్యకారుల సేవా కార్యక్రమానికి అయితే సీఎం చంద్రబాబు నాయుడు హాజరుగా ఉన్నారు. అయితే ఉదయం 9 గంటల నుండి అడేపల్లి నుంచి అక్కడి నుంచి బయలుదేరి మత్స్యకార ప్రాంతమైన తుమ్మలపట్ట గ్రామానికి 10 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి 10-15 నిమిషాలకి సభా వేదిక చేరుకుంటారు. ఆ సభా వేదిక వద్ద మత్స్యకార సేవలో పథకాన్ని ప్రారంభిస్తారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 1,36,900 మందికి పైగా లబ్ధి చేకూరనుంది. అయితే ఒక్కొక్కరికి 20,000 నగదును అయితే అందజేయగలుగుతారు. మొత్తం వారి అకౌంట్లకి డైరెక్ట్ గా ఆయన అయితే అకౌంట్కి వెళ్ళేందుకు ప్రారంభిస్తారు. మొత్తం 262 కోట్ల రూపాయలు అయితే నిధులను అయితే ఈ రోజు విడుదల చేయనున్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి 11,000 చిల్లర మంది లబ్ధి చేకూరుతారు. 23 కోట్ల రూపాయలు నెల్లూరు జిల్లాలో నిధులు అయితే జమ కానున్నాయి. మొత్తం మత్స్యకారులకు ముఖాముఖి కార్యక్రమం, అలాగే నివాసానికి కూడా జరుగుతున్నారు. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.